హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు విన్నీ చేతి వంట. ఈరోజు విన్నీ చేతి వంటలో ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో చాలా తక్కువ ఆయిల్తో వెజిటబుల్ పులావ్ని ఎలా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. మీరు కూడా ఈ కుక్కర్ ఉంటే నేను చెప్పిన ఈ ప్రాసెస్ని ఫాలో అవుతూ మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. పొడి పొడిగా చాలా బాగుందండి. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెలే. మరి మీరు కూడా ఒకసారి ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను రండి. ముందుగా ఈ రైస్ కుక్కర్లో 2 గరిటెల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత హోల్ గరం మసాలాను కూడా వేసుకోవాలి. చెక్క, జాపత్రి, అలాగే మిరియాలు, షాజీరా, దానితో పాటుగా స్టోన్ ఫ్లవర్ కూడా కొద్దిగా వేసుకోండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇవి వేగిన తర్వాత ఒక ఉల్లిపాయని సన్నగా పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత 2 పచ్చిమిరపకాయలని ఈ విధంగా కట్ చేసుకుని వేసుకున్న తర్వాత ఇవి 2 దోరగా ఫ్రై అయ్యే వరకు దీన్ని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీనిలో ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ని వేసేసుకోవాలి. మీ దగ్గర ఏ కూరగాయలు ఉన్నా వేసుకోవచ్చండి. క్యారెట్, బంగాళదుంప, బీన్స్, టమాటాలు, అలాగే క్యాలీఫ్లవర్ని కూడా వేసుకోవచ్చు. మీ దగ్గర ఏమన్నా వేసుకోండి. తర్వాత కొన్ని నానబెట్టుకున్న పచ్చి బఠానీలు, కొద్దిగా కొత్తిమీరని, అలాగే కొద్దిగా పుదీనాను కూడా వేసి ఒకసారి కలిపేసుకుని మూత పెట్టుకుని ఈ కూరగాయలన్నీ చక్కగా మెత్తగా మగ్గే వరకు మధ్య మధ్యలో చూసుకుంటూ కలుపుకుంటూ వీటిని మగ్గనివ్వాలి. ఇప్పుడు మూత తీసి చూస్తే చాలా వరకు కూరగాయలు అయితే చక్కగా మగ్గినాయండి. అడుగు పట్టకుండా చక్కగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటే బాగుంటుంది. ఇలా కొద్దిగా ఉడికిన తర్వాత కూరగాయ ముక్కలన్నీ దీనిలో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు నూరింది అయితే బాగుంటుంది. ఇలా వేసిన తర్వాత వీటిని కూడా కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. ఒక 2 నిమిషాలు పడుతుందండి ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోవడానికి. ఇలా బాగా వేగిన తర్వాత దీనిలో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు పెరుగు వేసుకోవాలి. నేనైతే ఎప్పుడు పలావ్ చేసినా పెరుగు కానీ ఒక టీ గ్లాస్ వరకు పాలు కానీ పోస్తానండి. ఇలా వేయటం వల్ల పలావ్ కలర్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు, కానీ టేస్ట్ అయితే బాగుంటుంది. ఇలా పెరుగు వేసేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకుని దీనిలో నేనైతే ఇక్కడ ఒక చిన్న లోటా వరకు బియ్యం తీసుకున్నాను. ఈ బియ్యం శుభ్రంగా కడిగేసుకుని ఒక పావు గంట ముందు నానబెట్టుకున్నానండి. తర్వాత ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఈ బియ్యాన్ని దీనిలో వేసుకోవాలి. మనం వాటర్ పోయక ముందే ఈ బియ్యం వేసుకుని కొద్దిసేపు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ముందుగా రైస్ వేసి ఈ విధంగా ఫ్రై చేస్తే బిర్యానీ అయితే కొంచెం పొడి పొడిగా వస్తుందండి, చాలా బాగుంటుంది. ఇలా కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల వరకు నీళ్లు పోసుకోవాలి. ఇది ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ కాబట్టి 2 పోసేసుకోవాలండి కరెక్ట్గా. ఒకసారి ఈ విధంగా కలిపేసుకుని దీనికి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకుని ఒకసారి పూర్తిగా కలుపుకోవాలి. ఈ ఉప్పు అంతా ఈ కూరగాయలకి రైస్కి పట్టే వరకు ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టుకుని ఇది వామ్లోకి వచ్చే వరకు దీన్ని ఉడికించుకోవాలండి. ఇంకా మూత తీసి చూసే పని ఉండదు. ఈ విధంగా వామ్లోకి వచ్చే వరకు ఇది ఉడికించుకుంటే ఇది రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు చూపిస్తాను. చూసారు కదా, నాకు కరెక్ట్గా సరిపోయినాయండి. వాటర్ అయితే 1కి 2 కరెక్ట్గా సరిపోతాయి. ఆయిల్ కూడా చాలా తక్కువ పట్టిందండి ఈ పులావ్ చేయడానికి. మరి మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఇది చికెన్ కూరతో కానీ అలాగే పొటాటో కర్రీతో కానీ తిన్నా టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా విన్నీ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.